విశాఖపట్నం నుంచి మీ అందరి కొరకు కూడా ప్రార్థన చేస్తున్నారు. నాని చెప్పాడు. ఈరోజు ఏ పండుగ అండి? ప్రతి పండుగకి మరి మీరు ఎన్నో వంటకాలు ఎవరు వండుకున్నారో చూస్తే కానీ తెలియదు, కానీ సాధారణంగా ఒక కూర, ఒక బిర్యానీ, ఒక పులుసు, ఒక ఏపుడు, ఒక ఫ్రై, 2 స్వీట్లు కదా, మరి ఎవరు ఎన్నో నాకు తెలియదు. తర్వాత వీలైతే ఐస్ క్రీమ్, సాధ్యమైతే పాయసం, ఇలాగా లెక్కకు మించి ఎవరు స్తోమతని బట్టి వారు వడ్డిస్తూ ఉంటారు. రుచికరమైన భోజన పదార్థాలు తినడము శరీరానికి ఎలాగైతే ఆహ్లాదాన్ని ఇస్తుందో, నోటికి ఎలాగైతే రుచినిస్తుందో, మన యొక్క ప్రాణము కూడా ఆత్మీయ ఆహారము వడ్డించబడుతున్నప్పుడు మన యొక్క ప్రాణము ఆత్మీయ ఆహారం కొరకు ఎలా ఉండాలా? తాహతహలాడుతూ ఉర్రీతులుగుతూ, మనకు నోరు ఎలా ఊరుతుందో, నాకు ఇంకా వాసనలే రాలేదు. మరి ఏమి మోదరెడ్డి సార్, అది అసలు సంగతి. ఓకే, అయితే పునరుద్ధానం అంటే ఏంటో అయ్యగారు చెప్పారు. పునరుద్ధానముకు పర్యాయ పదముగా ఈస్టర్ అని మనము వింటున్నప్పటికీ, అలాగ పిలుస్తున్నప్పటికీ ఎక్కడ కూడా లేఖన భాగాల్లో అది లేదండి. ఎందుకు లేదు అంటే, ఒక సంఘటన జరిగింది. అది నైసియా అనే ప్రాంతంలో జరిగింది. ఆ ప్రాంతంలో రాజు క్రైస్తవ మత బోధకులందరినీ పిలిచి దివ్య గ్రంథంలో ఎన్ని పుస్తకాలు మన బైబిల్లో? 39 పాత నిబంధన, 27 కొత్త నిబంధన, మొత్తం ఎన్ని? 66. మంచిదేనా సంఖ్య? 666 మంచిదేనా? 66 మంచిదేనా? సంఖ్యలో ఏముందండి? దేవుల్లో ఉంది, కానీ సంఖ్య మనం ఏదనుకుంటే అది. అయితే అనేకమైన పుస్తకాలు ఉన్నాయి. యేసు క్రీస్తు వారిని గురించి ప్రస్తావించిన పుస్తకాలను మాత్రమే వారు ఎంపిక చేసుకుని, యేసు క్రీస్తు వారిని గురించి, ఆయన యొక్క సూచక్రియల గురించి, ఆయన యొక్క అద్భుతాల గురించి, ఆయన యొక్క మాటల గురించి రచించిన పుస్తకాలను మాత్రమే మన యొక్క బైబిల్లో పెట్టుకున్నాం మనం. అది ఎవరి ద్వారా? ఒక రాజుగారు ఆయన యొక్క ఆస్థానములో ఈ యొక్క మత బోధకులందరినీ పిలిచి, మరి ముఖ్యంగా క్రైస్తవులను, అంటే మనము బాప్టిస్టు, లోదరను, క్యాథలిక్, తర్వాత ఈ ఫెలోషిప్, బక్సింగ్, ఈ సింగ్, ఆ సింగ్, బైబిల్ మిషన్ అందరినీ పిలిచాడు ఆయన. పిలిచి ఏ పుస్తకాల్లో అయితే యేసుక్రీస్తు గారి గురించి ఉందో ఆ పుస్తకాలే మనం పెట్టుకుందామని మన యొక్క దివ్య గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాల్లో ఎక్కడ, ఎప్పుడు, ఎవరు కూడా ఈస్టర్ అనే మాట వాడలేదు. ఎందుకంటే అది దైవ చిత్తము కాదు. కానీ వారు ఏమి తీర్మానం చేసుకున్నారంటే, ఈస్టర్ అనేది ఒక దేవత యొక్క పేరు. ఆ యొక్క దేవత ఏ దేవత అంటే, గొడ్రాళ్ళు ఉంటారు కదా, పిల్లలు పుట్టలేని వాళ్ళు. ఆ యొక్క దేవతకి వారు ఆరాధన చేస్తే ఆ దేవత యొక్క కరుణ కటాక్షము వలన వారికి పిల్లలకు కలగాలని ఆ దేవతను వారు ఆరాధిస్తూ వచ్చారు. కనుక మనం ఇప్పుడు చెప్పొచ్చేది ఏంటంటే, మనం పిలుచుకునే ఈస్టర్ అనే పదము మనం వాడని అవసరము లేదు, కనుక వాడొద్దండి. పునరుద్ధాన దినము అనే పదము ఉంది. పునరుద్ధాన దినం అంటే ఏంటో మనకు తెలుసు. పునరుద్ధానం అంటే ఏంటి? మరణించిన వారు జీవములోకి వచ్చుట అనేది పునరుద్ధానం. 3వ దినమున యేసుక్రీస్తు వారు 1 కొరింథీ 15:4 మనం చూస్తాము దీని గురించి. అదే రీతిలో అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనంలో కూడా వారానికి ఎన్ని రోజులు, ఏ రోజు నుంచి మనం వారాన్ని మొదలెడతాము? చిన్నపిల్లలు అడిగితే చెప్తారు, దేర్ ఆర్ 7 days in a week. మొదటి రోజు ఏంటి? అయితే మనం ఆదివారం ఎక్కడికి వెళ్తాము? దేవుని యొక్క సంఘానికి వస్తాము. సోమవారం ఎక్కడికి వెళ్తాము? స్కూల్కి వెళ్తాము. అయితే ఏ విధంగా అయితే మొదటి రోజు వారములో
ఆదివారము అనే ఈ యొక్క రోజున క్రమము తప్పకుండా ఆది క్రైస్తవులు మనలాగే కూడుకునేవారు. కూడుకున్నప్పుడల్లా ఏం చేసేవారు? వాళ్ళు రొట్టె విరిచేవారు. అపోస్తల బోధ యందును రొట్టె యందును సహవాసం అందును వారు కూడుకున్నప్పుడల్లా, వారానికి ఒకసారి మనం కూడుకుంటున్నాము, ఆదివారం ఇక్కడికి వస్తున్నాము. వారు రోజుకి ఎన్నిసార్లు కూడుకుంటే, ఇప్పుడు మనం సంఘం అని ఆలయం అని ఒక కట్టడము కట్టుకుని అందరం ఇక్కడికి వస్తే బాగుంటుందని, ఇక్కడికి మనకంటే ముందు మన దేవుడు వస్తాడని, దేవుని యొక్క సన్నిధి మనం అనుభవించగలమని, మనం ఆదివారాన్ని ప్రభు మనకు నేర్పిన విధంగా పునరుద్ధానుడై లేచిన దినముగా మనం గుర్తించి గ్రహించి ఇక్కడికి వచ్చి దేవుని ఆరాధిస్తున్నామో, అక్కడ సంఘం ఉండేది కాదు. వాళ్ళు ఇంటింట్లో కుటీర ప్రార్థనలుగా వాడు కూడుకునేవారు. ఎన్నిసార్లు వారు ఎన్ని గృహాలు దర్శిస్తే అన్నిసార్లు రొట్టె విరిచేవారు. మనము నెలకు ఒకసారి విరిస్తాం, అవునా కదా? రెండవదిగా ఈస్టర్ అనే పదము మానవ యొక్క ఆలోచన నుంచి వచ్చింది కానీ దైవ ఆత్మ చేత ప్రేరేపింపబడినది కాదు. ఏంటి దీనికి రుజువు? చరిత్ర చెప్తుంది. 325 సంవత్సరంలో నీసియా అనే ఒక కూటమిలో వారు తీసుకున్న తీర్మానము వలన ఈస్టర్ అని ఈ పర్వదినానికి మారుపేరుగా వారు పిలుస్తూ వస్తూ ఉన్నారు. మార్కు 7:7 చెప్తూ ఉంటాడు. మార్కు 7:7 చదువుతామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 7వ వచనం తీసిన వాళ్ళు చదవండి. వారు మానవులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు, మనుషులు చెప్పింది దేవుడు చెప్పేశాడు అనేసి వాళ్ళు ఆరాధిస్తున్నారట. ఆ ఆరాధన దేవుని దృష్టిలో ఒకసారి ఒక ఉదాహరణ చెప్తాను. మనం అందరూ భక్తి పరులమే, అందరూ దేవుడిని అంగీకరించిన వాళ్ళమే, అందరూ బాప్తీసం తీసుకున్న వాళ్ళమే, అందులో బలలో చేయి వేసిన వాళ్ళమే. ఒకవేళ దురదృష్టం అన్నం మనం మరణించినప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు తీర్పు దినమందు మనము దేవుని యొక్క తీర్పులో నిలబడినప్పుడు యేసుక్రీస్తు వారి జీవ గ్రంథం తెరిచి, ఏంటమ్మా నీ పేరు? సదానంద. లేదే ఇక్కడ ఫైల్ నాట్ ఫౌండ్, అకౌంట్ డిలీటెడ్ అంటే ఏంటి పరిస్థితి? ఎంత భక్తి కట్టుకుని ప్రతి ఆదివారము సంఘానికి వచ్చి క్రమం తప్పకుండా ఉపవాసం ఉండి చందా వేసి ప్రార్థనలు చేసుకుని భక్తిగా ఉంటున్నాం అనుకుని పరిశుద్ధతలోనే కొనసాగినప్పటికీ ఎక్కడో ఏదో తేడా వచ్చి ఇంత బతికి ఇంటి వెనకాల దొడ్డులో చచ్చినట్టు పోయినట్టుగా అక్కడికి వెళ్ళిన తర్వాత జీవ గ్రంథంలో పేరు లేకపోతే పరిస్థితి ఏంటి? అలాగే మనము చేసే భక్తి శక్తి లేని భక్తిగా ఉండకూడదు, అది వ్యర్థమైనదిగా ఉండకూడదు. దేవుడికి మహిమగా ఉండాలి అంటే దేవుని యొక్క చిత్తము మనం తెలుసుకోవాలి. దేవుని యొక్క చిత్తం మనకి ఎలా తెలుస్తుంది అంటే దివ్య గ్రంథంని మనం చదవాలి. చదివితే సరిపోదు, చదివింది అర్థం చేసుకోవాలి, అర్థం చేసేందుకున్న దాన్ని ఆచరించాలి. హల్లెలూయా. అదే రీతిలో అనేక మంది ఈ యొక్క ఈస్టర్ అని వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటున్న కొన్ని సంఘాలు, కొన్ని గుంపులు వారు ఏం కలిగి ఉంటారంటే, ఈస్టర్ అంటే ఏంటండి? గొడ్రాలకి పిల్లల్నిచ్చే దేవత యొక్క పేరు ఈస్టర్ అంటే. ఆ పేరు మీకు ఎందుకు చెప్తున్నాను, గొడ్రాలు ఎందుకంటున్నానంటే, ఆ దేవత ఇచ్చే పిల్లలు ఎలా కలుగుతారట? వాళ్ళ నమ్మకం, మూఢనమ్మకం. ఆ యొక్క దేవత దగ్గర పెట్టిన గుడ్లు, కోడిగుడ్లు అవ్వచ్చు, బాతుగుడ్లు అవ్వచ్చు, ఇంకేమైనా గాడిద గుడ్లు ఉంటాయా? గాడిద గుడ్డు అంట ఉంటది ఏంటి? అది గాడిద గుడ్డెడుతుంది ఏంటి? గుడ్డు దేనికి సాదృశ్యం? గుడ్లో ఏముంటది? గుడ్లో జీవం ఉంటది. ప్రతి ప్రాణికి రక్తం ఉంటది,
ప్రతి రక్తంలోనే ప్రాణం ఉంటది. యేసుక్రీస్తు వారి రక్తంలో జీవం ఉంటది. ప్రతి రక్తంలోనే జీవం ఉంటది. యేసుక్రీస్తు వారి రక్తంలో నిత్య జీవం ఉంటది. హల్లెలూయా. గుడ్డులో ఏముంటదండి? ఆ లోపల సొన, యోక్ అంటారు ఇంగ్లీష్ లో. ఆ యొక్క అంటే ఏమంటారు, ఎంబ్రియో అని ఇంగ్లీష్ పదము. ఆ యొక్క గర్భ స్రవణ అనేది ఎదుగుతూ ఉంటది. ఆ గుడ్డు పరిపక్వమైనప్పుడు ఆ యొక్క తల్లి, ఆ యొక్క పక్షి పొదిగినప్పుడు అది జీవంగా పిల్లగా బయటకు వస్తుంది. ఆ యొక్క సాదృశ్యముగా ఉండే గుడ్లను వారు తిన్నప్పుడు వారికి కూడా పిల్లలు కలుగుతారని వారు నమ్ముతూ వస్తూ ఉండేవారు. ఆ రకంగా ఆ యొక్క గుడ్లు పంచడము, ఈ గుడ్లతో ఆటలు ఆడడము అనేది కొన్ని సంఘాల్లో, అంటే కొన్ని క్రైస్తవులు ఆ విధంగా యూరోపా ఖండానికి చెందిన వారు చేస్తూ పోతూ ఉన్నారు. వారికి తెలియకుండానే అది చేసేస్తూ ఉన్నారు. ఎవరో ఎప్పుడో చెప్పారు, పూర్వీకులు ఆ విధంగా చేస్తున్నారు. అయితే మనం అలాగే చేయని అవసరం లేదు. ద్వితీయోపదేశ కాండానికి రాసిన గ్రంథము, ద్వితీయోపదేశ కాండము 12వ అధ్యాయము 30వ వచనం. ద్వితీయోపదేశ కాండము 12:30. జాగ్రత్తగా ఉండాలి. మనం అలా చేయని అవసరం లేదు. నేను కూడా చేస్తాను. మనకు తెలియక ఇప్పటి వరకు ఈస్టర్ అనేసాం, కానీ ఈస్టర్ అనకూడదని తెలుసుకున్నాము. ఎందుకు అనకూడదు ఇప్పుడు మనము వింటున్నాము. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. పస్కా పండుగను గురించి. ఆమేన్. నిజమైన ఆరాధన యేసుక్రీస్తు వారి ద్వారా వస్తున్నదని యోహాను 4:24. యోహాను 4:24. దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు. ఇదండి ఆరాధన, నిజమైన ఆరాధన. ఆత్మతోనూ. మన సత్యం అంటే ఏంటో తెలుసు? ఆత్మ తెలుసా? ఆత్మను చూడగలమా? ఆత్మ కనబడతారా? కనిపించరు, కానీ వినిపిస్తారు, స్పర్శిస్తారు. దురాత్మ అయితే ఇంకా ఎక్కువగాను. రెండే ఆత్మలు ఉన్నాయి, శుద్ధాత్మ, దురాత్మ. శుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ. అపవిత్రాత్మ అంటే సాతాన ఆత్మ. ఈ యొక్క శరీరము ఆత్మతోనూ ఆత్మ శరీరంతోనూ పోరాడుతూ ఉంటున్నారు. మనకి ఏదన్నా పోరాడుతున్నప్పుడు మనము పోరాడుతున్నది రక్త మాంసములతో కాదు, కానీ అంధకార సంబంధమైన దురాత్మ సమూహములతో మనము పోరాడుతూ ఉన్నాము. కానీ దేవుడు మనల్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు మనల్ని అలాదిగా విడిచిపెట్టలేదు, కానీ ఏమన్నాడు? నా ఆత్మను పంపుతానన్నాడు. అన్నట్టుగానే పంపినాడు. కనుక మనము మనతో దేవుని ఆత్మ ఉన్నారు అని గుర్తించుకుందాము గాక. కొలస్సీలకు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనము. 3 నిమిషాలు అయిపోద్ది ఇంకా. మరియు మాట చేత గాని క్రియ చేత గాని మనం ఏమి చేస్తున్నాను? ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి అయిన దేవాతి దేవునికి కృతజ్ఞత స్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరట చేయుదుము గాక. ఆమేన్. ముగింపులోకి వస్తున్నాము. ఏం చూసుకున్నాము? ఈ యొక్క ఈస్టర్ అనేది ఒక దేవత యొక్క ఆలోచనలను అనుగుణంగా చేసే ఒక ప్రక్రియ అని, దీనినే పునరుద్ధాన దినముతో జత చేర్చి అపవాది అయిన సాతానుడు చాలా చాకచక్యంగా ఏర్పరచబడిన వారిని సైతము మోసపుచ్చినంతగా మనకు తెలుసు. దేవుడు పునరుద్ధానుడే తిరిగి లేచాడని, కానీ పునరుద్ధాన మాటకి బదులుగా ఏం వాడేస్తున్నాము? ఈస్టర్ వాడేస్తున్నాము. ఇప్పటి నుంచి వాడకుండా ఉందుము గాక. ఆమేన్. యేసుక్రీస్తు వారి యొక్క మరణము,
భూస్థాపన మరియు పునరుద్ధానము అనేవి ఎక్కడున్నాయి? దివ్య గ్రంథంలో ఉన్నాయి. అదే రీతిలో మనము ఎవరు పడితే ఏది పడితే అది చెప్పి చేసేయడం కాదు, కానీ దేవుడు చెప్పింది మాత్రమే తూచా తప్పకుండా చేయుదుము గాక. ఆమేన్. అయితే ఇక్కడ ప్రశ్న ఏంటంటే, విశ్వాసులుగా ఉన్న మనము ఏ ఆలోచన విధానాన్ని మనం అవలంబిస్తున్నాము? ఈ యొక్క లోకానుసారమైన ఈస్టర్ పండుగ జరుపుకున్నామా ఇవాళ, లేకపోతే దైవానుసారమైన పునరుద్ధాన ఆదివార యొక్క ఆరాధనకి వచ్చి మనం పాల్గొన్నామా? చెప్పండి. పునరుద్ధాన ఆదివారం మాత్రమే మనము కలిగి ఉన్నామని మర్చిపోకుందుము గాక. ఆమేన్. 12 అయింది, ముళ్ళు మీద ముళ్ళు ఎక్కింది కనుక ఆకలికి ప్రారంభమైంది. వడ్డనలు ఇక అక్కడ మూతలు తీశారు. మరి వాసనలు మీకు వస్తున్నాయి లేదు నాకు తెలియదు, ఎందరో రాలేదు, ఇంకా వచ్చినప్పుడు చూద్దాము. మేము కూడా ఇది ముగించుకొని మరి పెద్దయ్య గారిని పెద్దమ్మ గారిని, అంటే ఎవరు, కత్తిపూడి ఫాస్ట్ గారిని పాస్టమ్ గారిని కూడా మేము వారికి శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళని కూడా చూసి వెళ్ళాలి. ఇంకా ప్రయాణం చేయాలి, ఇంకా ముందుకు సాగిపోవాలి. రేపు లేదు ఎల్లుండు విజయనగరంలో అయ్యగారు మాట్లాడుతున్నారు. మీరు కనుక ఏంటంటే యూట్యూబ్ ఛానల్ యేసు ప్రేమ సహవాసం మీరు చూస్తే దాన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు విజయనగరం రావసరం లేదు. ఇక్కడ కౌనాపల్లిలోనే ఉంటూ మీ పడగదిలోనో లేకపోతే మీరు ఎక్కడుంటే ఎక్కడ ఏం చేయాలా, గట్టిగా లైక్ షేర్ సబ్స్క్రైబ్ నొక్కాల. నొక్కితే అన్ని వస్తాయి, నొక్కకపోయినా పర్లేదు. మన దగ్గర దివ్య గ్రంథం ఉంది. ఎవరండి ఆయన వచ్చి వెళ్ళారు, అరగంట అంటే అరగంటలోనే ముగించారు కనుక ఇంకోసారి పిలచ్చా వద్దా? దేవుని చిత్తం అయితే. ఆమేన్. దేవుని నామ స్తోత్రం కలుగును గాక.